సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ డేస్ అనంతతో మరి పిట్టలు కొట్టించుకున్నాం. అంకుల్ పిట్టలు కొడుతుండు. అందరం మేము వైజాగ్ కాలనీకి పోతున్నాం. అప్పుడే స్టార్ట్ చేసినాం. అయితే చిన్న స్టార్ట్ అంటున్నాం. ఇంకా పిట్టలు అయిపోయింది. తక్కువ కొడితే అంకుల్ వల్ల మేము ఆగిపోతాం. అంకుల్ మా కంప్యూటర్ ఫస్ట్ ఇప్పుడే జరుగు వీడియో పెట్టంగానే వేసి వేస్తా. మంచిగా తీయకపోతే చేత్తో నన్న తీస్తా. టెన్షన్ తీసుకోకు. సో గాయస్ మనం ఇప్పుడు చిన్న నైట్ ఒక ప్లాన్ అయిపోయింది. ప్లాన్ ఎట్లా అయిందో మా బావుడు చెప్తాను. అరే బాలు రారా రే 4 ఐస్. అరే 4 ఐస్ మంచిగా తెలుస్తుంటే అర్థం కదా మరి మా శ్రీరామ చెప్పు ప్లాన్ ఎట్లయింది చెప్పురా. ఏంటిదిరా మనం ఎందుకు పోదాం అనుకున్నాం బయటకు పని చెప్పు. అరే నీ అమ్మరావే చెప్పురా నీ ముఖంలో ఇప్పుడు దాకానే బ్లాగ్ ఆన్ చేయమన్నావు కదరా. అదేరా పోదాం అనుకున్నాం. ఎట్లా అసలు ఎందుకు అనుకున్నాం అసలు చెప్పు. సరే ఏం అనుకోలేరా ఎందుకు పోతున్నాం మళ్ళా. అయితే సండే ఫిక్స్ అయింది. అందరం కూర్చొని సండే అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఒకడో దండమని చెప్పి ఏమన్నారు అంటే సండే ఎందుకు ఒకడేమో మండే వస్తాను అందుకే మనం అదే మండే ఎందుకు ఈరోజే పోదాం రా అని చెప్పి ధన్మన్ ఓడో అన్నాడు. అదే సమయంలో అందరం కలిసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఒక గంట ముందు ప్లాన్ అయింది. ఇంకా మస్తు మంది రావాల్సింది. 3 బండ్లేనా 4 బండ్లు 1 2 3 4. చలో గైస్ పోదాం. రోజెస్ తలకాయ కూడా ఇంత పెద్ద ఉందో. ఇంత పెద్ద తలకాయ కూడా హెల్మెట్ మూతి వెళ్ళకుండా హ్యాపీగా. అరే నవ్వేండి నువ్వు తెచ్చుకోరా. చలో గైస్ మాస్క్ వేసేసుకున్నాం. చలి పెడుతుండే అప్పటి నుంచి ముడ్డ. బండి నడతలే. ఇగో బండి నడపని వాళ్ళు అందరూ వేసుకోరు. వెనకాల కూర్చునే వాళ్ళు అందరూ ముంగడ కూర్చునే వాళ్ళు అందరం ఈయనొక్కరిని వదిలేసేది. ఈడెంత మైట్ వేసుకుని చూడు వెనకాల కూర్చొని దొంగ పుకోళ్ళు. లెట్స్ గో నడ్రీ. మళ్ళీ ఎందుకు ఆపిరు ఇదా వైజాగ్ కొట్టాలి బండి ఆగుతాయి. ఏడ ఆపినా సరే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోరు ఇంటికి. డమ్మిపో అరే అడే కూడా కూడా డమ్మిపోకు వైజాగ్ అంటారు రా మచ్చా. ఎందుకురా నన్ను వీడియోలో చూపిస్తారే. ఇగో గాయస్ ఇగో బాలరాజ్ వీడియోలో పెడితే అడుగుతున్నా. వీడియో ఇగో వీడే బాలు ఎంత మంచిగా అంటే చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి. చలో నడరు గాయస్. సో గాయస్ ఇగో ఇక్కడ టిఫిన్ తిని కాయినాం. చెప్పురు ఏమేమో ఎవరెవరికి చెప్పిరా. నీకు ఇడ్లీ ఆరా. ఇగో ఇడ్లీ ఎవరెవరు తింటారు అలాగే చేశాను. దోశనే ఏం దోశ కారం పెట్టు. ఇంకొకటి కారం పెట్టు. మా అందరికి దోశ అన్న దోశలు కాగానే ఇక రెడీ మళ్ళీ స్టార్ట్ అవుతాం. మళ్ళీ తినేసి టిఫిన్ అంతా వేసేసి ఇలా మళ్ళీ స్టార్ట్ అవుతాం. చాలా అయితే అమ్మని తినేస్తుంది. చేతులు గడ్డ ఆడుతున్నాయి ముడ్డలంట. బాలడే నడుపుతాడు ఇప్పుడు బండి. ఇంకా నాకేం లేవు చేతికి గడ్డలు అట్టేసినాయి చేతులు. నడరి పోదాం. 100 కిలోమీటర్లు ఉంది ఇంకా. మెంటికాడికి 150 కిలోమీటర్ 120. ఇప్పుడు ఇంకా ఎంత ఉంది? 120. ఇప్పుడు 120 ఉంది. 100 కిలోమీటర్లు అన్నా నేను. ఇంకో 20 ఎక్కువ అంట గాయస్. సారీ. అరే మచ్చా దోశ బాగాలేనందుకు ఏం చెప్తావు చెప్పు. దోశ బాగాలేనందుకు బాగుందని చెప్తా. అజ్జా మొత్తం పాములు ఉన్నావు లడ్డు నూరా ఇది తింటుండు. మావాడి కనబడుతుంది. దోశ వేడిగుందారా. తక్కువ ఆడుతుంది. కరువు కాలంలో బతికిన వీడు దోశ వేడి ఉందా అని అంటుండ్రా. వేడి వేసిన తర్వాత వేడి ఇగో వీడియో ఎంత పొట్టి ఉన్నాడు. ఇగో మన మధ్యలో ఆగినాం. ఇగో ఇక్కడ మంట అయిపోయాం. ఇగో ఇక్కడ రోడ్డు మీద పోయేటప్పుడు సైడ్ కూర్చుండు అన్న. చచ్చిపోతున్నాం మా తోడు. 600 దీని లోపల ఇగో చేతి పెట్టినా సరే ముడ్డ ఏమైతే లేవు. అంతా చలి పెడుతుంది. చూసిను
అరే ఆ పొగ ఎట్టు కూర్చుంటే అది వస్తుంది శనిపోకోనే మళ్ళీ ఓహోహో వెళ్ళి చలి పెట్టేస్తుంది నాకు ఇగో ఇది ఒకటి ఇగో దీని లోపల టీ షర్ట్ ఒకటి ఉంది అంతే సాక్స్ అంతే సాక్స్ అయితే ఒకటి వేసుకొని వచ్చి మంచి పని చేసి చూడతే ఇది ఒకటి తీయని తీయనావు రెండు మొత్తం ఏం చేయకు కలి ఒక్కటి బాడీ చూపెట్టకు రెండు దాన్ని ఇంకోటి ఉందా ఒకటి రెండు మూడా మూడు వేసుకుండు ఈడు మూడు వేసుకుండు నేను ఇంకా రెండే వేసుకున్నా అయినా చలి పెడుతుంది మళ్ళీ చలి పెడుతుంది అబ్బా ఇది బి చల్ల ఉందిరా ఈ పైన షటర్ బి అరే చలిమంట పెట్టుకొని ఈడికెళ్ళి మళ్ళీ పోదాం ఇంకా 100 కిలోమీటర్ 100 కాడికి వెళ్ళి జరుగుతలేం రా నాయన 27 వచ్చినామా మళ్ళా అరే డాడీ అంటారా బాబు డాడీ అంటారు గాయస్ పోగా సేడ ఆగపోయినా పోగా అరే మొత్తం కూల్ అయిపోయింది అవా సిగరెట్ గాయస్ రింగులు వస్తే మాకి చూడు లడ్డు చిన్నగా లడ్డు దొంగేసమే లడ్డు ఒకసారి చిన్నగా దొంగ దొంగ ఎమ్మ దొంగ దొంగలకే దొంగ నేను లడ్డుని ఫ్రెండ్స్ ఏ నడురా రే అన్నా వద్దానా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. చిన్న చీకట్ల చిన్న వేలు గుద్దల్దాం ఉంటే బాలుబాయ్తో గెలు నడరే బైక్లలో గ్యాప్ ఎక్కువ ఉన్నాయి అమ్మా తోడు సలమ్మ తింగేస్తుంది గలీజ్ పెడుతుంది గాయస్ రోల్ కలిసి మధ్యలో చిన్న లిఫ్ట్ రైట్ పోయినా ఫస్ట్ అదే ఛానల్ ఏది టెంపరీ వలిగిందా అది వలిగిందా ఫోన్ పడ్డది గాయస్ మధ్యలో వీడియో ఆన్ చేసేటప్పుడు ఇది వలిగిందా కంగ్రాచులేషన్స్ బ్రో ఇంకా మంచిగా టెంపర్ గ్లాస్ వలిగిందట గాయస్ ఎంతో బాధాకరమైన విషయం ఇది. నేను చాలా బాధపడుతున్నా. ఫోన్ వలిగింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగదు. ఆడ పడ్డది గాయస్ మధ్యలో ఎక్కిచ్చేసినాం ఆల్రెడీ. ఎవరు ఎక్కిచ్చిర్రా? హలో లెట్స్ గో. చిన్న మిస్టేక్ అయిపోయింది అట్లా ఫోన్ వలిగింది. ఇటు పెట్టుకో. ఏంటిదిరా వీడు ఎట్లా తీసుకో సైలెన్సర్ పెడతావా పిచ్చి పూక మళ్ళా నిజంగా అట్లుందా? సైలెన్సర్ మీద చేతి పెట్టిన ఏమైతుంది? సైలెన్సర్ వేడి ఉంటుంది కదరా జర. తోడు చూసినా గైస్ అట్లా థింక్రా మచాను చూసినా మామూలు థింక్ అట్లా నడ్రీ మామూలు ఏడా కనిపిస్తాడా ఆప్తూరు సీదే ఇట్లా మంట పెట్టుకుంటారు ఏడా కనిపిస్తాడా ఫోన్ వాళ్ళు అయిపోయింది గలీజ్గా. ఒక మొద్దు బండి వేసుకుని ఒక మొద్దు అడ్రా ఇది ఒకటి ఒక మొద్దు బండి గట్టుర్రా ఇది ఇది ఒకటి కాళ్ళకి కట్టుకోరా మచ్చ ఒకటి మొద్దు చల్ల చలి పెడుతుంది మొట్ట ఏమంటున్నా వైజాగ్ కాలనీ సీజన్ లో కూడా వస్తే మాత్రం మొట్ట ఊడుస్తారు. మా గుద్ద తీయడానికి మేము వచ్చినాం గంట కాపుకొని వచ్చినాం. మళ్ళీ ఇంకా బండ్ల మీద వచ్చినాం. ఎట్లాంటి బండ్ల మీద వచ్చాం తెలుసా? మళ్ళా
ఇగో చూడు రే ఫ్యాషన్లు స్ప్లెండర్ల మీద వారం వారం అనుకుంటే ఎన్ని వారాలు తెలుసా బాలు పెడుతుంది అమ్మా మొత్తం ఈ అమ్మ ఏందిరా నాయనా మంటే వస్తారా మీరు కూడా పెంచుకోరు ఇగో జరా అయిపోయింది 30 చాత వచ్చి పైసలు ఎంత అంటే 150 అంటే ఎందుకు మంటకు కూడా అయితే అని అంటే కొండలో మొత్తం కొండలో ఉన్నాయి ఇంకా పోతూనే ఉన్నాం దగ్గర 3 గంటలు అయినా పోతూనే ఉన్నాం ఇంకా రోడ్ కూడా ఎట్లుందో ఇంకా చలి గాయస్ వచ్చేసినాం మనం అప్పటి నుంచి ఆడ కూర్చుండే ఆడ చలిమంటుంది ఆడ కూర్చొని ఉండే అప్పటి నుంచి ఇక మన వెనకాల ఉంది చూసిన ఇదే వైజాగ్ కాలనీ చలి అయితే గలీజ్ పెట్టేస్తుంది మస్తు దూరం నుంచి వచ్చేసినాక ఇక్కడ రైట్ వదిలేసే వీళ్ళు అప్పటికే ఉరికి వీళ్ళు గుద్ద వచ్చానా వీళ్ళకి బాబా 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 క్రేజీగా అనిపిస్తుంది లోపలికి పోదాం ఐలాండ్లోకి పోదాం జర్రా స్టార్ట్ చేసిరి ఫోటోలు దిగుడు ముడ్డ వచ్చా అవుతుంది మనకి చూసి ఉండాలంట చెప్తుండాయన పట్టేసుకుంటే అని చెప్పి ఈ స్తంభం గిమ్మంలా మళ్ళా మా వాడు కూడా లెఫ్ట్ అయినా ఇంకో మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాలా అటే గుంజేయగల అందుకే బోట్లో పోదాం మనం జర్ర ఒక గంటన్నర అయినాక జర చలి ఎక్కువ కొట్టేస్తుంది ఇప్పటికే జర చలి గిలి జర తగ్గిన తర్వాత ఫుడ్ గిడ్ అంతా మాట్లాడినాం చేపలు ఇక్కడ ఫేమస్ అంట చేపలు తినాలంటే ఇక్కడికి వస్తే పక్క అట్లా అని చెప్పి చేపలు పోయి మాట్లాడేసినాం ఆడు వస్తాడంట ఆడు వచ్చిన తర్వాత ఏ చేపలు మంచిగా ఉంటే చేపలు తీసుకున్నాం ఇప్పుడిప్పుడే పట్టినే ఉంటాయంట అది తీసుకున్నాం ఫుడ్ గిడ్డి చేయించుకొని తిన్నాకనన్నా పోదాం లేకపోతే పోయినాకనన్నా తిందాం ఏదో ఒకటన్నా చేద్దాం లొకేషన్ అయితే క్రేజీ అనిపిస్తుంది చూడరు గైస్ కావాలి అట్లా అనిపిస్తుంది చూడరు అదే అనుకుంటా అదా ఐలాండ్ 13 లోపల 13 కిలోమీటర్లు పోవాలంట బోట్లా పోదాం క్రేజీ మస్తు వస్తుంది చూడరు ఇట్లనే బాగా ఇంకా ఇడికెళ్ళి అయితే వెళ్ళిపోం మనము టైం పై వెళ్ళిపోతాం ఇక నడు ముంగడ పెడితే ఇంకా సో గాయ్స్ ఆగురి వీడియో ఇంకా కంప్లీట్ కాలే ఇంకా వీడియో మస్తు ఉంది సో నేను ఎందుకు వచ్చిన అంటే ఎందుకు ఆపిన అంటే వీడియో సో గైస్ వీడియో అయితే ఫుల్ లాంగ్ అయిపోయింది గైస్ 1 అవర్ మీద అయిపోయింది సో మనం అంత పెద్ద వీడియోలు పెట్టలేం 1 అవర్ అంటే ఇప్పుడు నేను అది 2 అవర్స్ అయిపోయింది నేను తీసి అది ఎడిట్ చేసే లోపల 35-40 మినిట్స్ అయింది ఇప్పుడు నేను ఇది ఒక 10-15 మినిట్స్ ఇది ఒకటి ట్రావెలింగ్కి కట్ చేసి పెట్టిన అది ఒక 20 మినిట్స్ వస్తుంది నెక్స్ట్ పార్ట్లో పెట్టేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే మనకు పబ్లిక్ ఎక్కువ లేరు వాచ్ టైం అంతా ఆ వ్లాగ్లో క్రేజీ ఉంది నాకు అస్సలు అవుతుంది అది పెడదామని చెప్పి కానీ ఏం చేయలేను ఇప్పుడు ఇది ఫస్ట్ పెడతా దాని తర్వాత నెక్స్ట్ డే అన్న అది పెట్టేస్తా సో గాయస్ ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురు ఆ వ్లాగ్ వస్తుంది బోటింగ్ చేసినాం ఒక చిన్న ఐలాండ్కి పోయినాం ఐలాండ్ లోపల సముద్రం మధ్యలో మేము ఉన్నాం ఫుడ్ ఫిషింగ్కు లిటరలీ బతుకున్న చేపలు క్రేజీ అంటే చేపలు పట్టే చూసినాం డ్రింక్ బోటింగ్ ఫుల్ ఫన్ అంటే ఫుల్ చేసినాం ఇగో దీంట్లో ఎట్లా ఫన్ చేసినాం దానికన్నా డబల్ చేసినాం మాకు నిద్ర లేకుండా ఏం లేకుండా కానీ ఫుల్ ఫన్ వచ్చింది గాయస్ సో వీడియో అయితే మిస్ చేయకూరి నెక్స్ట్ వచ్చేది వైజాగ్ కాలనీ వ్లాగ్ అయితే ఇదైతే ట్రావెలింగ్ని నేను పెట్టేసిన ట్రావెలింగ్ అడిగి ఓడి ఎట్లా ఏం చేసినామని సల అయితే గుర్తోలు పెట్టేసింది ఈ సీజన్లో అయితే ఒవ్వడు పోకూరి అసలు ఇమాజిన్ బి చేసుకోలేరు మేము అంతేగా నా పెదవులు ఇప్పటికీ వలిగిపోయినాయి మొత్తం సో గైస్ ఉంటాం అలా బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఐ టేక్ కేర్ పీస్ అవుట్ నెక్స్ట్ వ్లాగ్ మిస్ చేయకూరి సబ్స్క్రైబ్ చేసుకోరి బాయ్ मेरी कला को छुपा के मुझे हारना है नहीं मुझे हेट कौन दे रहा साला जानना ही नहीं छोटे मेरी गैंग तुझे घेर